మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా అండి? సో, షాపింగ్ కావచ్చు, లేకపోతే ఇంట్లో సరుకులు కావచ్చు, ఒక్కరే వెళ్తారా? లేదంటే మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తారా? సో, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. అంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. చూడముచ్చటగా అనిపిస్తుందండి. ఎక్కడికైనా వెళ్ళి సరుకులు కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఏదైనా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా. సో, అలాంటప్పుడు నేను కూడా అడుగుతూ ఉంటానన్నమాట. సో, నన్ను కూడా తీసుకెళ్ళానని. సో ఒకప్పుడైతే తీసుకెళ్తా ఉన్నాడు. అంటే అప్పుడు ఒకదాన్నే కాబట్టి, ఇప్పుడు పాప ఉంది కాబట్టి చిన్న పాప ఉంది వద్దు అది ఇది అంటాడనమాట. సో అప్పుడు నాకు చాలా కోపం వచ్చేస్తుంది. సో ఒక్కొక్కసారి అయితే అర్థం చేసుకుంటాను, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా ఎందుకులే కష్టం అన్నట్టు. సో ఒక్కొక్కసారి వెళ్తుంటాం, ఒక్కొక్కసారి అయితే వెళ్ళమన్నమాట. సో ఇదన్నమాట పరిస్థితి. అయితే మీకు ఎలా ఇష్టము, మీరైతే వెళ్తారా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇద్దరు కలిసి వెళ్తేనే చాలా బాగుంటుంది కదండి. ఒక్కొక్కసారి అయితే నేను లేకుండా ఏ పని కూడా చేయరనమాట, ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు. సో అలా ఉంటుందన్నమాట మా వాళ్ళతో. సో ఇదైతే కనుక కొబ్బరి రైస్ చేశాను చెప్పాను కదండి, అదన్నమాట ప్రాసెస్. అయితే నిజంగానే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. చూసారా, అది విజిల్స్ పెట్టానమాట, 3 విజిల్స్. ఆ విజిల్స్ వచ్చినప్పుడు అక్కడ పొగ వస్తుంది కదండి. సో నిజంగానే కొబ్బరి రైస్ స్మెల్ అలానే ఉందంటే యాజ్ ఇట్ ఈస్గా చాలా బాగా అనిపించింది. సో స్మెల్లే ఈ విధంగా ఉంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకున్నాను. చాలా నిజంగానే చాలా బాగా కుదిరింది. ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువగా వేసుకుంటే కొబ్బరి అన్నం తిన్నట్టు ఉంటుంది. లేదు అన్నీ వేసామనుకోండి కొబ్బరి రైస్ తిన్నట్టు అనిపిది అనమాట. టేస్ట్ అయితే బాగుండదు. ఇదైతే చాలా బాగుంది. ఇంతవరకు చూసారు, ఒక చిన్న లైక్ ఇవ్వండి.